హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కోయేట్ వాళ్ళ ఇంట్లో అనమాట మా వర్క్ వచ్చేసి కింద అండర్ గ్రౌండ్ లో ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. అంటే కోయేట్ ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్ళడానికి, మనము వెళ్ళి రావడానికి మెయిన్ డోర్ అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకి వెనకాల డోర్ అనేది ఇచ్చేస్తారన్నమాట వర్క్ చేసుకునే దానికి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ ఫ్రెండ్స్. మనము మెట్ల పై నుంచి కూడా వెళ్ళొచ్చు, లిఫ్ట్ కూడా వాడుకోవచ్చు. కోయేట్ వాళ్ళు అయితే ఏమనరు. లిఫ్ట్ చూడండి ఎంత బాగుంటుందో. కోయేట్ ఇళ్లలో ఉండే లిఫ్ట్లు మటుకు ఫ్రెండ్స్ చాలా నీట్ గా అనేది పెట్టుకుంటారు అనమాట. ఒక్కొక్క మోడల్ లో పెట్టుకుంటారు. పని సామాన్లు లిఫ్ట్ లో తీసుకెళ్లేటప్పుడు గీతలు పడకుండా తీసుకెళ్ళాలి. ఈ స్టాండ్ వచ్చేసి పూల కుండీలకి ఫ్రెండ్స్. అంటే మనము ఇండ్ల కాడ పూల కుండీలు పెట్టుకుంటాం కదా, అలాగే వీళ్ళు కుండీలు లేకుండా ఓన్లీ ఇలాగ స్టాండ్ లోనే మొత్తం ఇసుక అనేది వేసి పూల చెట్లు అనేది ఇలాగ పెట్టుకుంటారనమాట. ఈ కోయేట్ ఇంట్లో ఈ వర్క్ అనేది నేను చేస్తున్నాను. కొంతమంది కోయేట్ వాళ్ళ ఇంటి లోపల వర్క్ చేసేదానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ వాళ్ళందరినీ వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోమని చెప్తారు. మనం పని చేసేటప్పుడు పైకి కిందికి అనేది సామాన్లు ఎత్తుకొని తిరుగుతా ఉంటాము. వాళ్ళకి తగలుతాయి అనేసి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోమని చెప్తారు. మన పని అంతా అయిపోయినాక మళ్ళీ బయట వస్తారు.